أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ولما جاءهم رسول من عند الله مصدق لما معهم نبذ فريق من الذين أوتوا الكتاب كتاب الله وراء ظهورهم كأنهم لا يعلمون. మరియు వారి దగ్గర పూర్వం నుంచే ఉన్న దానిని, దివ్యగ్రంథాన్ని ధృవపరుస్తూ ఒక ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసివేశారు. واتبعوا ما تتلو الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين كفروا يعلمون الناس السحر وما أنزل على الملكين ببابل هاروت وماروت وما يعلمان من أحد حتى يقولا إنما نحن فتنة فلا تكفر فيتعلمون منهما ما يفرقون به بين المرء وزوجه وما هم بضارين به من أحد إلا بإذن الله ويتعلمون ما يضرهم ولا ينفعهم ولقد علموا لمن اشتراه ما له في الآخرة من خلاق ولبئس ما شروا به أنفسهم لو كانوا يعلمون. మరియు వారు సులైమాన్ రాజ్యకాలమున శైతానులు పఠించే దానిని, జాల విద్యను అనుసరించారు. సులైమాన్ సత్య తిరస్కారి కాలేదు, కాని నిశ్చయంగా శైతానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబీలోన్ నగరమందు హారూత్ మారూత్ అనే ఇద్దరు దేవదూతల ద్వారా తేబడిన జాల విద్యను ప్రజలకు నేర్పుచుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు వారిద్దరు దేవదూతలు ఇలా చెప్పేవారు, నిశ్చయంగా మేము మానవులకు ఒక పరీక్ష. కాబట్టి మీరు ఈ జాల విద్యను నేర్చుకుని సత్యతిరస్కారులు కాకండి. అయినప్పటికీ వారు ప్రజలు భార్యాభర్తలకు ఎడబాటు కలిగించేది జాల విద్య వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే దాని ద్వారా ఎవరికీ ఏమాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని, జాల విద్యను స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియు వారు ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు. ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది. ولو أنهم آمنوا واتقوا لمثوبة من عند الله خير لو كانوا يعلمون. మరియు వారు విశ్వసించి దైవభీతి కలిగి ఉండినట్లయితే నిశ్చయంగా అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. يا أيها الذين آمنوا لا تقولوا راعنا وقولوا انظرنا واسمعوا وللكافرين عذاب أليم. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు రా, ఇనా అని అనకండి. ఉన్ జుర్నా అని గౌరవంతో అనండి మరియు అతని మాటలను శ్రద్ధతో వినండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు. ما يود الذين كفروا من أهل الكتاب ولا المشركين أن ينزل عليكم من خير من ربكم والله يختص برحمته من يشاء والله ذو الفضل العظيم. సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలకు గాని మరియు బహుదైవారాధకులకు ముష్రికులకు గాని మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంతమాత్రం ఇష్టం లేదు.
కాని అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్రహించటంలో సర్వోత్తముడు. ما ننسخ من آية أو ننسها نأت بخير منها أو مثلها ألم تعلم أن الله على كل شيء قدير. మేము మా ప్రవచనాలలో ఆయాత్లలో ఒకదానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నీకు తెలియదా? ألم تعلم أن الله له ملك السماوات والأرض وما لكم من دون الله من ولي ولا نصير. ఏమీ వాస్తవానికి భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్కే చెందుతుందని నీకు తెలియదా? మరియు అల్లాహ్ తప్ప మిమ్మల్ని రక్షించేవాడుగాని సహాయం చేసేవాడుగాని మరెవడూ లేడు. أم تريدون أن تسألوا رسولكم كما سئل موسى من قبل ومن يتبدل الكفر بالإيمان فقد ضل سواء السبيل. ఏమీ పూర్వం యూదులచే మూసా ప్రశ్నించబడినట్లు మీరు కూడా మీ ప్రవక్త ముహమ్మద్ ను ప్రశ్నించగోరుతున్నారా? మరియు ఎవడైతే సత్యతిరస్కారాన్ని విశ్వాసానికి బదులుగా స్వీకరిస్తాడో నిశ్చయంగా వాడే సరైన మార్గం నుండి తప్పిపోయినవాడు. وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّى يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. గ్రంథ ప్రజలలోని పలువురు వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల సత్యం వారికి సుస్పష్టమైనప్పటికీ మీరు విశ్వసించిన తరువాత మిమ్మల్ని ఏదో ఒక విధంగా దాని విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్లీ సత్యతిరస్కారం వైపునకు తీసుకుపోదామని కోరుతుంటారు. అయితే వారి పట్ల అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు మీరు వారిని మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ. మరియు నమాజ్ స్థాపించండి, విధిదానం జకాత్ ఇవ్వండి. మీరు ముందుగా చేసి పంపిన మంచి కార్యాలను మీరు అల్లాహ్ దగ్గర పొందుతారు. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు. జజాకుమ్ అల్లాహ్ ఖైర్.